నమస్తే. దేశ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం. బిహార్లో దర్భంగాలో కాంగ్రెస్ ఆర్జేడీ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి తల్లి పట్ల అసభ్యంగా మాట్లాడారు కొందరు. ఆమె లేదు, ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు, హీరాబెన్కి అసలు ఈ భూమి మీద లేదా, ఆమె 2 ఏళ్ల క్రితమే స్వర్గస్థురాలైంది. ఒక దేశ ప్రధానిని పట్టుకొని మాదర్ చోద్ వాళ్ళు వాడిన భాష, మైకులో అరుస్తూ, పిచ్చి పట్టినట్టు అరుస్తూ, ప్రధాని మీద విమర్శలకు ఒక అర్థం ఉంటుంది కదా. బహిరంగ సభలో 100 మంది ఉన్నారు అక్కడ, మైకుల్లో అరుస్తూ. అంటే వీళ్ళు ఎన్నికల్లో గెలిస్తే, నిజంగా ఆ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వస్తే ఇంకెట్లుంటుందో ఆలోచించుకుని ఒకసారి ఊహించండి మిత్రులారా. ఎట్లొచ్చింది అంత ధైర్యం? ఏకంగా ఒక ప్రధానిని అన్నన్ని మాటలు అనడానికి. ప్రధానిని అంటే సరే ఓకే అనుకోవచ్చు, గల్లీ లీడర్ కూడా ఇంకా వాడికి వాక్స్వేచ్ఛ ఉంది కదా ఈ దేశంలో, లిబర్టీ ఎక్కువైపోయింది, ఎవడన్నా సరే ఫ్రీగా వచ్చిన జియో కాబట్టి ఏదో ఒకటి వాగుతాడు. కానీ అరే మైకులు పట్టుకొని ప్రధానమంత్రి తల్లిని కూడా లాగడం ఏంటి? ఏందా భాష? ఏంది అసలు? ఎట్లొచ్చింది వాళ్ళకంత ధైర్యం? అంటే వెనకాల పార్టీ ఉంది, నాయకుడు ఉన్నాడు. ఆ పార్టీతో పొత్తులో ఉన్న ఆర్జేడీ గురించి చెప్పక్కర్లేదు. రౌడీ రాజ్యాన్ని నడిపిన నేపథ్యం వాళ్ళది గతంలో. మా ప్రధానమంత్రి అంటే ఇంత ద్వేషం? అసలు ఎందుకు ఇంత ద్వేషం? ఆయన ఊరికే నియంతలాగా అందరినీ ఊచకోత కోస్తూ వెళ్ళి ఆ కుర్చీ ఎక్కలేదే. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ఓట్లతో గెలిచి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కదా. అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రధానమంత్రిని తిడతారు, ఆయన్ని సమర్థించే వాళ్ళని మీరు బత్తాయిలు, అందభక్తులను ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు దూషిస్తారు. రాజ్యాంగం అంటే మీకే గౌరవం ఉండదు. అసలు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచిందే మీ పార్టీ, మీ పెద్దలు, మీ ముందు తరాల వాళ్ళు. మేమే రాజ్యాంగాన్ని కాపాడతామని గొప్పలు చెప్తారు. అడ్డమైన గడ్డి తిని జైలుకు పోయి, అడ్డమైన గడ్డి దానా, పశువుల దానాన్ని కూడా తిని జైలుకు పోయి, భార్యని సీట్లో, అసలు అక్షరం ముక్క రాని భార్యని సీట్లో కూర్చోబెట్టిన పార్టీ అది. ఏం చెప్తోంది బిహార్ ఇప్పుడు? ఈ దేశానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు బిహార్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తిష్ట వేసి అధికారం కోసం వెంపర్లాడుతున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇట్లాంటి మాటలా మాట్లాడిచ్చేది. 10 ఏళ్ళ అధికారంలోకి దూరంగా ఉంటేనే ఇట్లా తయారైనరు. మీరు ఇన్ని బూతులు తిడుతున్నారంటే ప్రధానమంత్రి తల్లిని, చనిపోయిన తల్లిని, ఈ భూమి మీద లేని తల్లిని ఎవరు అక్కడున్న వాళ్ళు అభ్యంతరం చెప్పినట్టు అనిపించలేదు? ఇంత అసభ్యతనా? ఇంత దారుణమా? బాధాకరం, నిజంగా భయంకరం. చూపించొద్దు అనుకున్నా కానీ చూపిస్తున్నా. ఇంత నిజానికి దిగజారుతారు అధికారం కోసం? కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఆమె అసలు పేరు ఆంటోనియా మైనో. ఆమె అసలు పేరు అది, నిజం పేరు. ఆమెకు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు అది, వాళ్ళ ఊళ్ళో పెట్టిన పేరు. ఇటలీలో ఖచ్చితంగా దానికి ఏదో మీనింగ్ ఉంటుంది, మంచి అర్థమే ఉంటుంది. బూతేం లేదు దాంట్లో. ఆంటోనియా మైనో అంటే బూతేం లేదు దాంట్లో, నిజమైన పేరు ఆమెది. బూతు కాకున్నా కూడా ఎప్పుడన్నా ఆంటోనియా మైనో అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలుగుతారు, కోపం వస్తుంది మీకు. బత్తాయిలు అంటారు, అందభక్తులు అంటారు. మరి మోదీని తల్లిని ఎట్లంటారు? ఇంత పెద్ద మాట సాక్షాత్ ఒక భారత ప్రధానిని పట్టుకొని ఎట్లంటారు మీరు? ఎవడో ఆ ర్యాలీకి వెనకాలన్నోడు వచ్చి సారీ చెప్పాడు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్తే అయిపోద్దా? ఇట్లాంటి చేష్టలు, ఇట్లాంటి పనుల వల్లే కదా దేశం అంతా ఈడ్చి తంతున్నారు. ఒక్కో రాష్ట్రం. బిహార్లో రాణిస్తారా మిమ్మల్ని? రానివ్వరు అసలు. బిహార్లో కూడా అంతే. రోజుకు ఆ సర్వేలు చూస్తుంటే ఇంకా గ్రాఫ్ పెరుగుతోంది. ఓట్ చోర్ అంటూ మొన్నటిదాకా ఒక డ్రామా. అసలు ఆమె ఏ సంబంధం లేదు ఆమెకి. హీరాబెన్ ఒక మాతృమూర్తి, అంత గొప్ప నాయకుడిని మనకి ఈ దేశానికి అందించిన మాతృమూర్తిని పట్టుకొని ఆమె ఎప్పుడో స్వర్గస్థురాలైపోయింది. ఆమెను పట్టుకొని ఇలాంటి మాటలు అంటారా? ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది చుట్టూ జనాలు ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ జెండాలు కనిపిస్తున్నాయి. ఫోన్ మన మైక్లో గట్టిగా అరుస్తూ. మహమ్మద్ నౌషద్ అంట ఆ ర్యాలీని నిర్వహించిన వాడు, మహమ్మద్ నౌషద్. ఇదంతా ఇంకా వీడియో వైరల్ అవడంతో సారీ చెప్తున్నాడు. ఇంత నీచానికి తెగబడతారు అధికారం కోసం? ఇదే రాజకీయం? ఏమంటారు? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.